దయచేసి వినండి. ఫెయిత్ విల్ బిలీవ్, విశ్వాసము నమ్ముతుంది, నిరీక్షణ ఆశిస్తుంది, నమ్మిక విడిచిపెడుతుంది. నా వెనకాల చెప్పండి. విశ్వాసము నమ్ముతుంది, నిరీక్షణ ఆశిస్తుంది, నమ్మిక విడిచిపెడుతుంది. దగ్గర చెప్పండి. నమ్మిక విడిచిపెడుతుంది. సి, ట్రస్ట్ మీన్స్ రిలీజ్. దయచేసి ఒక్క మాట గుర్తుపెట్టండి. నిజంగా నమ్మితే దాన్ని ఏం చేస్తామండి? విడిచిపెట్టడానికి ఇష్టపడతాం. అబ్రహాం ఎంతగా నమ్మాడంటే తన కుమారుడు మీద ఏది విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు? కత్తిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఇంకా నీ ప్రొవిజన్ నువ్వు చూడట్లేదంటే, ఇంకా నువ్వు యెహోవా ఈరే అనే కోణంలో దేవుడు వాగ్దానాలు ఉన్నాయి, కానీ నీ కొరకు దాచించిన పొట్టేలు నువ్వు చూడట్లేదు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇంకా స్ట్రెచ్ చేయట్లేదు. ఏది స్ట్రెచ్ చేయట్లేదు? త్వరగా చెప్పాలి. కత్తిని పైకి ఎత్తలేకపోతున్నామేమో. సి, ఏబ్రహాం ట్రస్టెడ్ గాడ్స్ క్యారెక్టర్ ఓవర్ హిజ్ ఎమోషన్స్. తన భావోద్వేగాల కంటే ఎక్కువ ఎవరు నమ్మాడండి? దేవుని గుణలక్షణాన్ని నమ్మాడు. హీ ట్రస్టెడ్ గాడ్స్ ప్రామిస్ ఓవర్ హిజ్ పెయిన్. తన నొప్పి కంటే, తన వేదన కంటే, తన యొక్క గాయము కంటే దేవుని యొక్క వాగ్దానాన్ని తను ఎంతగానో నమ్మాడు. తను అర్థం చేసుకునే లాజిక్ కంటే దేవుని ప్రామిస్ని తను ఎక్కువగా నమ్మాడు. విశ్వాసంలో మనము చాలాసార్లు పురోగమన ప్రత్యక్షత పొందుకొని జీవితంలో ముందుకు వస్తున్నట్లయితే దేవుని సదుపాయం మనం ఎప్పుడు చూస్తామండి? బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ఆదికాండము 22వ అధ్యాయము కత్తి పైకెత్తినప్పుడు అందరము కలిసి 12-13 వచనాలు చదువుకుందాం. కత్తి పైకెత్తినప్పుడు, ఇక్కడ అప్పుడు 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 అని 3 అప్పుడులు ఉన్నాయి. ఎన్ని అప్పుడులు? అప్పులు కాదండి, అప్పుడు. నా వెనకాల చెప్పండి. మీ సప్పుడు కావాలి నాకు అప్పుడు అంటే గట్టిగా చెప్పండి. ఎన్ని అప్పుడు? 3 అప్పుడులు. ఫస్ట్ ఏం ఎత్తాడు? 10వ వచనంలో అప్పుడు ఏం చేశాడు? 3 అప్పుడులు చెప్పండి నాకు. అప్పుడు అనండి. ఎన్ని? సప్పుడు కావాలి నాకు. అప్పుడా? ఎన్ని? 3. ఫస్ట్ అప్పుడు కత్తి చెయ్యి పైకి ఎత్తాడు. ఎస్. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ నైఫ్. స్టెప్ నెంబర్ 1, ఎస్ ఆర్ నో? ఇప్పుడు రెండో అప్పుడు వచ్చింది. 11వ వచనం, 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమియో చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారు నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచు. ఇప్పుడు దేవుని సర్టిఫికేట్ ఎప్పుడు పొందుకున్నాడు? అప్పుడు. ఎప్పుడు? కత్తి పైకెత్తినప్పుడు. సెకండ్, అప్పుడు దేవుడు అన్నాడు, ఇందును బట్టి నువ్వు నాకు భయపడుతున్నావని నాకు తెలుసు అన్నాడు. ఇప్పుడు 3వ అప్పుడు వచ్చింది. వర్స్ 13. అప్పుడు అందరం కలిసి 13 వచ్చిన. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. చాలు. ఇప్పుడు మన జీవితంలో ఈ అప్పుడు చాలా ఇష్టం అందరికీ. ఏ అప్పుడు? కళ్ళ ముందు పొదల్లో చిక్కుకొని ఉన్న పొట్టేలు అంటే ఆమేన్ ప్రభా, ఈ అప్పుడే మాకు కావాలి ప్రభా, ఈ సప్పుడే మాకు కావాలి ప్రభా అంటాం. ప్రభు అంటాడు, ఈ అప్పుడుకు ముందు 2 అప్పుడులు ఉన్నాయి నాయన, మరి అది ఎప్పుడు నెరవేరుస్తావని. మొదటి అప్పుడు ఏంటంటే తన చేతిలో ఉన్న కత్తిని పైకి చాపాడు. సమ్టైమ్స్ రిలీజ్ కెన్ ఓన్లీ బీ డన్ వెన్ యూ ట్రూలీ ట్రస్ట్ గాడ్. నిజంగా దేవుని వాగ్దానం నమ్మితే నమ్మిక విడిచిపెట్టడానికి కారణం అవుతుంది. ఏం విడిచిపెట్టాలి? కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలని విడిచిపెడితే తప్ప మన కొరకు దేవుడు ఏదైతే దాచి ఉంచిన పొట్టేలు అనేది మనకు కనిపించదు. వి కాంట్ సీ ద విజన్. అవర్ విజన్ కెనాట్ బి బ్రాడెండ్, అవర్ విజన్ కెనాట్ బి క్లారిఫైడ్ టిల్ వి రిలీజ్ ద నైఫ్. కొన్నిసార్లు కత్తి విడిచేదాకా, కొన్నిసార్లు విడిచిపెట్టేదాకా మన కళ్ళ ముందు దాచి ఉంచిన ఆ పొట్టేలు, మన కొరకు దాచి ఉంచిన పొట్టేలు మనకు కనిపించదు. అందుకొరకే చెప్పండి, ద ర్యామ్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇంగ్లీష్ వద్ద తెలుగు. పొట్టేలు సిద్ధంగా ఉంది. ఇట్లా చెప్తే నచ్చదులే కానీ పొట్టేలు నా కొరకు సిద్ధంగా ఉంది. డౌటా? కొంతమంది డౌటే. పొట్టేలు ఏం పొట్టేలు అండి? మళ్ళీ ఒకసారి చెప్పండి. పొట్టేలు నా కొరకు సిద్ధంగా ఉంది.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎప్పుడు ఈ పొట్టేలు ఎప్పుడు కనిపిస్తుంది? పొట్టేలు ఎప్పుడు కనిపిస్తుంది అంటే అప్పుడు. ఎప్పుడు? 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 కత్తి ఎత్తినప్పుడు.